చేయి వేసిన కవర్ ఇక్కడ చూడు. ఫెయిల్ అయి నిఖిల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని పాణి భయపడ్డాడు. అందుకే క్వశ్చన్ పేపర్స్ కొట్టేద్దామని వైరస్ ఆఫీస్కి వెళ్ళాను. కొట్టేసిన పేపర్స్ నిఖిల్కి ఇవ్వాలే తప్ప మేం చూడకూడదని నేను పాణి ఒకరికొకరు మాటించుకున్నాం. క్వశ్చన్ పేపర్స్ ని ఎక్కడ దాచిపెట్టాడు ముసలాడు? దొరికేలోగా మనం దొరికేలా ఉన్నాం. ఒకసారి హ్యాక్ ఫోన్ చేస్తే ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు మీరు? గివ్ ఫోన్. బావా రియా ఫోన్. ఆల్ ఇస్ వెల్ చెప్తే బాబు తింటున్నాడు. రియా నీకు ఫోన్. ఇంకోసారి చెప్తున్నాను విను. చెప్పు. ఆల్ ఇస్ వెల్. పాణి దొరికిందిరా. హలో ఇదిగో జెరాక్స్. ఎక్కడికన్నా వస్తున్నారా? ఇదిగో ఏంటిది? క్వశ్చన్ పేపర్. వైరస్ నిన్ను ఫెయిల్ చేయడానికి సెట్ చేసిన పేపర్. ఏం ఫ్రెండ్స్ రా మీరు. ముందు గెలవడానికి మంచి దారి చూపించారు, ఇప్పుడు తప్పుడు దారి చూపిస్తున్నారు. వద్దురా, నేను కష్టపడి చదువుకొని రాస్తాను. ఫెయిల్ అయినా పర్వాలేదు. సూపర్ రా. నిఖిల్ మా మనసులో ఎంతో ఎదిగిపోయాడు. ఆ క్షణంలో వాడిని నిజంగానే బావమరిదిని చేసుకోవాలనిపించింది. అప్పుడు జయా గుర్తొచ్చి కంట్రోల్ చేసుకున్నాను. బావా మార్చేస్తారా? నా ఇంటి గుమ్మల్లో పిసుకొడతారా? ముగ్గురు క్యాంపస్ నుంచి వెళ్ళిపోండి. తెల్లారలోగా వెళ్ళలేదు. ఐ విల్ కాల్ ద పోలీస్. గెట్ అవుట్ యు రాస్కల్స్. రాస్కల్స్ ఆల్ ఆఫ్ యు. రాస్కల్స్ ఆల్ ఆఫ్ యు. ఆ రాస్కల్స్ కి నా ఆఫీస్ కి ఎలా దొరికాయి? నేనే ఇచ్చాను డాడీ. ఆ రోజు ఇవే తాళాలు మా అన్నయ్యకి ఇచ్చుంటే ఇవాళ ప్రాణాలతో ఉండేవాడు. మీ అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు అనుకుంటున్నారా? నోరు మూస్తావరియా. తను ఇంజనీర్ అవ్వాలని మొండిగా మీరే డాడీ డిసైడ్ అయ్యారు. తను ఏ అవ్వాలని కోరుకున్నాడో మీరు ఒక్కసారైనా అడిగారా? కట్ ఆఫ్ 300కి 298.5 పైన తెచ్చుకోవాలని మీరు ఎంత ప్రెషర్ చేశారు. అందుకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కన్నా చావడమే మేలనుకుని ట్రైన్ నుంచి దూకేశాడు. ఏం మాట్లాడుతుంది? అదేదేదో బాగుతూ ఉంది. మీరు మీ రూమ్కి వెళ్ళండి నాన్న, నేను బీపీ టాబ్లెట్స్ తీసుకొస్తాను. రియా, ఏం చేస్తున్నావు నువ్వు? తను లిటరేచర్ చదవాలని ఆశపడ్డాడు. ఒక రచయిత అవ్వాలని, ఒక కవిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది తన లక్ష్యం. కానీ తను చివరిగా రాసిన ఈ ఆత్మహత్య కవిత మిగిలింది నాన్న. రియా ప్లీజ్ కొంచెం కామ్గా ఉంటావా? ఎన్నాళ్ళు కామ్గా ఉండమంటావా అక్క? ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా నీకు ఇంజనీరింగ్ ఇష్టం లేకపోతే వదిలే. ఈ
మనసుకి ఏది ఇష్టమో అది చదువుని చెప్పుంటే తను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు నాన్న. వాడు ఆత్మహత్య చేసుకోలేదు. అవును, నిజమే. అది ఆత్మహత్య కాదు, హత్య. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. మిల్లీమీటర్, నువ్వెందుకు మా వెనకాల వస్తున్నావు? వెళ్ళి పాస్ నా మనసుకు నచ్చిన రూట్ లో వెళ్తున్నాను తప్ప. హలో, ప్లీజ్ హెల్ప్, ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ హియర్. ఏంటయ్యా నువ్వు? ఈ సిటీలో ఒకే ఒక అంబులెన్స్ ఉందా? సార్, ఊరంతా నీళ్లతో నిండిపోయింది. నన్నేం చేయమంటారు సార్? వర్షంలో ఏం చేయాలో తోచట్లేదు. చాలా పెయిన్గా ఉంది. ఏమైంది? పాణి, ఇది కొరియాగా మాట్లాడు. పాణి, ఈ పరిస్థితుల్లో శ్వేతని హాస్పిటల్కి తీసుకురావడం అడ్వైజబుల్ కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందయ్యా? ఉమ్మ నీకు పోతుందయ్యా. హలో శ్వేత, 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 శ్వేత! రియా, మేము పీటీ హాల్కి తీసుకెళ్తున్నాం. ఇక్కడ టేబుల్ టెన్నిస్ టేబుల్ మీద పడుకోబెట్టు. రియా, మేము పీటీ హాల్కి వచ్చేసాం. నిఖిల్, వెబ్ కెమ్ ఆన్ చేయి. ఓకే. అక్క, కంగారు పడుకు, అంతా బాగానే జరుగుతుంది. నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. పాణి, వేరే దారి లేదు. డాక్టర్స్ హాస్పిటల్స్ లేని రోజుల్లో కూడా ఎన్నో ప్రసవాలు జరిగే తెలుసు కదా. ఇప్పుడు అక్కకి ప్రసవం చేయబోయేది నువ్వే. మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. నాన్న, ప్లీజ్, దయచేసి మీరు ఇందులో తలదూర్చకండి, ప్లీజ్. వెంకట్, నువ్వు టవల్ సిజర్స్ పట్టురా. మిల్లీమీటర్, నువ్వు బట్టలు పెట్టే క్లిప్స్, వేడి నీళ్లు పట్టుకురా. పని, నువ్వు శ్వేత మీద షీట్ ఏదైనా కప్పు. అక్క, పుష్ చెయ్యి. పుష్ చెయ్యి. పాణి, క్రౌనింగ్ అవుతుందా అని చూడు. క్రౌడింగ్ అంటే? ఈ పిక్చర్ చూడు, తల బయటకు వచ్చిందేమో చూడు. కమ్ ఆన్, క్విక్. లేదు, నో క్రౌనింగ్ అవ్వలేదు. శ్వేత, ప్లీజ్ పుష్. శ్వేత, కమ్ ఆన్, పుష్. కమ్ ఆన్ శ్వేత, పుష్. అయ్యో, టైడ్ అయినట్టుంది రియా. తన్ని లేపండి నాన్న. తను పుష్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది వ్యాక్యూమ్ కప్ప పెట్టి తీయాల్సి వచ్చేలా ఉంది. వాక్యూమ్ కప్ కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాక్యూమ్ కప్పా? అదేంటి? దాంతో ఏం చేస్తారు చెప్పు. ఐ షో యూ. మదర్ వాళ్ళ బిడ్డని బయటికి పుష్ చేయలేనప్పుడు ఒక వాక్యూమ్ కప్ ని లోపలికి పంపిస్తారు. అది బిడ్డ తలని గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని నెమ్మదిగా బయటికి లాగితే ఆ తర్వాత బిడ్డని ఈజీగా బయటికి తీయొచ్చు. ఇది నేను చేయగలను. ఐ కెన్ డు దిస్. ఎలా? వాక్యూమ్ క్లీనర్ సార్. వాక్యూమ్ క్లీనర్? వాక్యూమ్ క్లీనర్ లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది పాని. నేను ప్రెషర్ ని కంట్రోల్ చేయగలను. అక్కడ వాక్యూమ్ క్లీనర్ ఉందా? నా ఆఫీస్ రూమ్ లో ఉంది. వెంకట్, నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురా. ఇదిగో ప్లీజ్. Come on, Shweta. Push. Push, Shweta. Come on. Shweta, come on, Shweta. Push, Shweta. ఏమైంది? ఏమో తెలీదు. రియా, కరెంటు పోయింది. మరి వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది? వెంకట్, నువ్వు వెళ్ళి వాక్యూమ్ క్లీనర్ తీసుకురా. పవర్ వచ్చేలా నేను చేస్తాను. ఎలా? మిల్లీమీటర్, నువ్వు వైరస్ ని బయటికి లా. కమ్ ఆన్, క్విక్. సార్ బయటకు వెళ్ళండి. సార్ బయటకు వెళ్ళండి. సార్ చెప్పేది వినండి. బయటకు You molecule. చెప్పేది వినండి. బయటకు వెళ్ళండి. సార్ చెప్పేది వినండి. బయటకు వెళ్ళండి. సార్ ఈ వైరస్ కాదురా, నేను కనిపించిన వైరస్ ఇన్వర్టర్. త్వరగా తీసుకురా. పో. సారీ సార్. హే నిఖిల్,
హాస్టల్ మన వాళ్ళందరినీ లేపు దొరికిన కార్ పట్టేసని తీసుకురా. ఓకే ముఖ్యంగా ప్రెషర్ కేసు తీసుకురా. ఓకే ఓకే. ఎమర్జెన్సీ అందరూ వెంటనే పీటీ హాల్ కండి. పాడి ఎక్కడ? సార్ 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 ఇక్కడ ఉన్నాను సార్. నిఖిల్ అన్ని స్విచ్లు ఆఫ్ చేసి ఇన్వర్టర్ ని మెయిన్ బోర్డ్ కి కనెక్ట్ చేయి. ఇదిగో పాడి, ఇదిగో వ్యాక్యూమ్ క్లీనర్. వెంకట్ నీ కెమెరాకి యూజ్ చేసి లెన్స్ క్లీనర్ తీసుకురా. యూ మీన్ బ్లోవర్? యా ఓకే. పాడి ఇదిగో బ్లోవర్. గుడ్. ఈ ప్రెషర్ గేజ్ ని వ్యాక్యూమ్ క్లీనర్ పైప్ కి ఫిట్ చేయి. ఓకే. పాణి ఇది రెడీ. స్విచ్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి కదా. టేబుల్ టెన్నిస్ లైట్ స్విచ్ ని కంప్యూటర్ లైన్ స్విచ్ మాత్రం ఆన్ చేయి. ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేయి. లవ్ యూ పాణి. వెంకట్ ఇప్పుడు ఆన్ చేయి. సరే ఆన్. సక్షన్ ఎంత వరకు ఉండొచ్చు? 0.5 కి మించి ఉండకూడదు. వెంకట్ 0.5 క్లోజ్ చేసుకో. 0.5 వెంకట్ ఆఫ్ చేయి. ఓకే ఆఫ్. నిఖిల్ టేబుల్ దగ్గరికి వెళ్ళు. ఇలా చూడు, నేను పుష్ చేస్తున్నట్టు బిడ్డని కిందకి పుష్ చేయి. ఇలా పుష్ చేయి. ఓకే ఓకే. వెంకట్ ఆన్ చేయి. ఓకే కమాన్ శ్వేత పుష్ చేయి. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం. బిడ్డ బయటికి రావడం స్టార్ట్ అయింది కదా. కమాన్ శ్వేత పుష్. శ్వేత వెంకట్ ఆఫ్ చేయి. ఆఫ్. రెండు క్లిప్స్ పెట్టి బొడ్డు తాన్ని కట్ చేయండి. వెంకట్ క్లిప్ పెట్టు. సిజర్స్ తీసుకురా. చూసి జాగ్రత్త. సెంటర్. రియా బిడ్డెందుకని ఏడవడం లేదు? చామ్ చూడరా. పని బిడ్డ వీపుని నెవరు? లేదు, కొంచెం కూడా కదలిక లేదు. నోట్లో నోరు పెట్టి ఊదు పని. కమాన్ చామ్. బాబులో ఏ చలనం లేదు. రియా బాధపడకు శ్వేత. ఆల్ ఇస్ వెల్ చెప్పు. ఆల్ ఇస్ వెల్ చెప్పు.
తన్నాడు. ఏంటి బాబు తన్నాడు? ఆల్ ఇస్ వెల్ అండ్ ఆల్ ఇస్ వెల్. ఆల్ ఇస్ వెల్, 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 All is well. ఆల్ ఇస్ వెల్, All is well. ఆల్ ఇస్ వెల్. వైరస్ కనుక నా మనవడు ఇంజనీర్ కావాలని చెప్పాలి, డిప్ప మీద ఒక్కటిద్దాన్ని రెడీగా ఉన్నాను. కానీ ఆ రోజు వైరస్ చెప్పింది విని మేము ఆశ్చర్యపోయాం. ఎలా తట్టున్నాడు చూసారా? ఫుట్బాల్ ప్లేయర్ అవుతావరా? అమ్మరా, నీ మనసుకు ఏమవ్వాలనిపిస్తుందో అదే అమరా బంగారు. ఎక్కడికి వెళ్తున్నావు? ఐఎమ్ నాట్ ఫినిష్ విత్ యూ. నువ్వు కాలేజీకి వచ్చిన మొదటి రోజు నన్ను ఒక ప్రశ్న అడిగావే, స్పేస్ లో పెన్సిల్ ఎందుకు యూజ్ చేయకూడదని. స్పేస్ లో పెన్సిల్ మురుకు విరిగిపోతే జీరో గ్రావిటీలో అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అది కళ్ళల్లోనో ముక్కులోనో లేదా అక్కడున్న ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్యాడల్లోనో ఇరుక్కొని అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్. యు నో దట్? యు ఆర్ రాంగ్. యు ఆర్ రాంగ్. యు కెనాట్ బి రైట్ ఆల్ ద టైమ్. యు అండర్స్టాండ్? Yes, sir. This is an important invention. Understand? Yes, sir. మా డైరెక్టర్ చెప్పారు, ఎప్పుడు నీకు ఒక ఎక్స్ట్రాడనరీ స్టూడెంట్ కనిపిస్తాడు, వాడికి పోయి చదువుకో. ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళి నీ ఇష్టం. And now, Student of the Year, Panchabatla Sarangapani. Sir, one photo, please. మర్చిపోలేని మూమెంట్స్ లైఫ్ లాంగ్ నాతోటే ఉండాలని ఫొటోస్ తీశాను. ఏం ఎమోషన్స్! ఒక పక్క డిగ్రీలు సాధించామన్న ఆనందం, సంతోషం, మరో పక్క విడిపోతున్నామన్న బాధ. అట్లీస్ట్ ఏడాదికి ఒక్కసారైనా అందరం కలుద్దామని అనుకున్నాము. కానీ పాణిని చూడడం అదే ఆఖరిసారి అవుతుందని ఊహించలేదు.